जबरदस्त खतरनाक कॉमेडी शो। Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. మరి సారీ సెగ్మెంట్ స్టార్ట్ చేయాలంటే మన జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. వన్స్ అగైన్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఇంద్రజ గారు అండ్ నాగబాబు గారు. సనీకి యంగ్ ఏజ్ లో అవ్వాల్సిన పెళ్లి ఓల్డ్ ఏజ్ లో కావాలి అని అంటున్నాడు. మరి ఆ పెళ్లి అయ్యిందో లేదో తెలియదు, కానీ మనకి మాత్రం బోల్డ్ అంతా ఫన్ వస్తుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. మొత్తానికి పెళ్లి హడావుడు అంతా రెడీగా ఉంది. ఏమండి ఏంటి ఈ పెళ్లి హడావుడు అంతా చూస్తుంటేనండి మన పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయండి. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి? అప్పటికి మనకి పంతులు గారు పెళ్లిలోని అరుంధతి నక్షత్రం చూపించదా? అది కనిపించకపోయినా కనిపించిందని చెప్పేవాళ్ళం. అవునా? అవునండి. పెళ్లి చేసిన ఆ చొక్కలు చూపిస్తున్నాం, బయటికి వెళ్ళి చొక్కలు కనాలని చెప్తున్నాను, అంతే తేడా. నోరు మూసుకోండి, అర్థమవుతుందా? ఆ ముందు ఆ భోజనం దగ్గరికి వెళ్ళే ముందు ఆ చదివింపులు బుక్ పెట్టి చదివింపులు రాయించినంత భోజనం వెళ్ళమని చెప్పు. అదేటండి తిన్నాక కదండి చదివింపులు రాపిస్తారు. మన భోజనాలు బాగాలేవాటి ఎవడు రాయడు, అందుకే ముందు రాయించే ఫస్ట్. పెళ్లికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, గ్రాండ్ గా ఉండాలి, అర్థమైందా? అలాగే ఐఎమ్ డాక్టర్ ఏ, న్యూరాలజిస్ట్. ఐఎమ్ సి, కార్డియాలజిస్ట్. మీరు? నేను డాక్టర్ కొమరం, శృంగార నిపుణుడిని. ఓహో, అంటే ఏం చేస్తారు సార్? మీకు ఏదైనా డౌట్ వస్తే అమరం గారికి ఫోన్ చేస్తారు. అవును. అదే అమరం గారికి డౌట్ వస్తే నాకు ఫోన్ చేస్తారు. ఓహో, మాటలోనే చేస్తున్నారు. చెప్పండి, ఏంటి చదువు వినిపించండి. నా వయసు 35. మా ఆయన తరచుగా క్యాంప్కి వెళ్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? అంతే కదా. సరే, ఈ కేసు చాలా పెద్దది, మీరు డీల్ చేయలేరు. ఆ నెంబర్ నాకు పంపించాను, నేను డీల్ చేస్తాను. మీరు సార్? నేను కార్డియాలజిస్ట్ సార్. హార్ట్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ట్రీట్ చేస్తాను. అంటే ఇప్పుడు మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిందా? రావాలంటే ఏం చేయాలి? ఎందుకు పెళ్లి కొడుకు ఎవరైనా ఆలోచిస్తున్నారు కదా మీరు? అవును, ఏడు ఎందుకే? ఓ వస్తున్నాడు చూడండి. ఏడు రమ్మనండి. ఏంటి వీడు పెళ్లి కొడుకా? ఇదే పెళ్లి కొడుకు. ఈడి పెళ్లి కొడుకు అయితే నా పనే ఉంది, నేను వెళ్ళిపోతా. హలో హలో హలో, మెయిన్ మీతో పని ఉందండి బాబు. ఏంటది? మా ఆవిడకి పెళ్లి చేత 3 రాత్రులు ఉంటాయి కదా, మీరు చూడాలి దగ్గర ఉండి. ఈడు ఈ రాత్రి పోయేలా ఉన్నాడు, 3 రాత్రులు ఏంటి? దయచేసి నాకు హెల్ప్ చేసి పెట్టండి. ఈడు పోకూడదు, ఈడు పోయాడా మొత్తం లాస్ నాకు. అదేంటి నాకు అర్థం కాలే. ఈడేమో దీని తాత, దీని ఆస్తి మొత్తం అంతా ఈడి పేరు మీద ఉంది. ఈడు గాని పోయాడా ఆస్తి మొత్తం పోద్ది. ఈడు చివరికి ఒకటి అడిగాడు, నాకు పెళ్లి చేసి ఫస్ట్ నైట్ చేస్తే ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తాడు. ఓకే ఓకే, మాకు అర్థమైంది. ఇంతకు ఇదెవరు? తాతకు ఒంట్లో బాబు దగ్గర నుండి చూసుకుంటది. దాన్ని చూడడం వల్ల తాత ఒంట్లో ఆరోగ్యం పోయినట్టుంది. ఇంతకు ఇదెవరు? మాకు కొంచెం దగ్గర చుట్టం. అయితే కొంచెం దగ్గరకు ఉండమ్మా. తాత దగ్గర కాదు, నా దగ్గర. అలా ఆయన పోలీస్ అండి. వద్దులే. పంతులు గారిని పిలవండి, పెళ్లి కూతురిని పిలవండి సార్. పెళ్లి కూతురు దిట్టంగా బాగానే ఉంది కదా, ఈయన ఎందుకు చేసుకుంటుంది? అంటే ఆస్తిలో సగం వాటేస్తానని చెప్పానండి. 1000 రూపాయలు సగం ఎత్తనే చేసుకునేలా ఉంది. ఇది ఆస్తిలో వాట ఎందుకు? తాత అదిగో పెళ్లి కూతురు. సిగ్గుపడకో చూడు. నవ్వుతున్నారేంటి సార్? నాకు అర్థం కావట్లేదు. మీరేం కంగారు పడద్దు, తాత మొబైల్ వైబ్రేషన్ లో పెట్టుకున్నాడు అంతే. ఒకసారి చూడమ్మా, గట్టి నొక్క నరాలు పట్టేస్తే మళ్ళీ. ముందు తాతను తీసుకుని వెళ్ళి పీటల మీద కూర్చోబెడతారు. లేపండి.
సార్ ఒకసారి మీరు నరాలు చెక్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి చూస్తాను. ఆగండి ఆగండి. మీరు ఒకసారి హార్ట్ చెక్ చేయండి. సార్ నరాలు దొరకట్లేవు సార్. వాటి నరాలు ఉండవు సార్. హార్ట్ బాగానే ఉందా సార్? మీరేం చెక్ చేయరా? నేను ఇక్కడ చెక్ చేస్తే బాగోదులేండి. టాబ్లెట్ టాబ్లెట్. పడుకున్నాడు పడుకున్నాడేంటి? ఓ బాబు లేపడం ఒక టాబ్లెట్ ఏంటి? నువ్వు కాదురా. ఎందుకు మంచి పొయ్యిలో ఉన్నాడు. ఆ పాటు పక్కన పెట్టండి. రెడీ. తాత కొంచెం ధైర్యం తెచ్చుకో. పెళ్లి ఫస్ట్ నైట్ చాలా ఉన్నాయి. దాని తర్వాత పో ఆస్తి రాయాలి. ఇంకా ఆ జీలకర్ర బెల్లం ఏదో ఉంది కదా, అది పెట్టండి ఒకసారి. అయ్యో అయ్యో ఏమైంది డాక్టర్? లేకండి తాతకు షుగర్ ఉంది కదా, జీలకర్ర బెల్లం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయినట్టుంది. జీలకర్ర బెల్లం డైరెక్ట్కి వెళ్ళిపోవడం సార్? అంతేనండి, మీ తాత హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. బెల్లం పెట్టగానే లోపల పోయింది షుగర్ కదా. కొంచెం ఓపి తెచ్చుకొని బాబు తాళి కడుతున్నాడు. గట్టి మేళం గట్టి మేళం. బతికే ఉన్నాడు బతికే ఉన్నాడు. కూర్చో. ఇంకో తాత లాస్ట్ వచ్చాం కట్టంగి. కొంచెం ఉప్పు నువ్వు కరుగుతులేదు. అంత గట్టిగా వస్తాడంటే ముద్రస్తుదానా. ఏ అమ్మా అంత గట్టిగా ఊదు, డైరెక్ట్ గా గాలి ఊపిరితిత్తులో పోయింది. అంత లేదండి, లోపల ఊపిరితిత్తులు బాగాలే మా వాడికి. ఏ కార్డియాలజిస్ట్ అతను కదరా. ఇంకా అయిపోయింది పెళ్ళి, నెక్స్ట్ శోభనమే. ఈ ఏం పని అయిపోయినా సరే ఇంకా నీకు ఫస్ట్ నైట్ కదా. డాక్టర్ గారు పెళ్లి చేసాం, వెళ్ళిపోవచ్చా? ఎక్కడికి వెళ్ళిపోతాడు బాబు? డాక్టర్ గారు మెయిన్ మీరే ఉండాలి ఇప్పుడు ఇక్కడ. అవును నేను ఉంటాను, మీరు వెళ్ళిపోండి. తీసుకో గ్లాస్ తో పట్టుకో అమ్మా. తీసుకురమ్మంటారా? ఇచ్చేసే. ఇదేంటి పాలు ఇలా ఉన్నాయి? పాలు కాదు సిరప్ అది. దా ఇదిగో బంతాట ఆడాలన్నమాట. తాత అయ్యో బాబోయ్. సార్ నేను ఇంజక్షన్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. తాత లెగు, ఒక్కరోజు బతుకు. పెళ్లి పెళ్లి అన్నావు, కార్యక్రమాలు అయిదాకా బతుకుండు, కార్యక్రమాలు అయిదాకా బతుకుండు. ఇదిగో ఇంజెక్షన్ ఒక్కటి ఇచ్చానంటే తాత ఇంకా గుర్రంలో పరిగెడతాడు. అది ఇప్పుడు పని చేస్తుంది. తాత ఇంకా రెచ్చిపో వచ్చి మీరు వచ్చాడే. ఏమైంది తాత? మళ్ళీనా? మళ్ళీ ఏమైంది? అంటే చిన్న స్టెప్ వేసాడు, బిగుసుకుపోయాడు. నడుము పట్టేసి ఉంటది. అయ్యో కాదండి, కొంచెం డోస్ ఎక్కువైనట్టు ఉంది. నిక్కబొడిచిపోయాడు మనిషి, నిక్కబొడిచిపోయాడు మనిషి. ఎక్కబడుచుకోవడం కాదు, శాంతం పోయాడు ఈడు. తాత ఏమండి? చౌమెలం చౌమెలం. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవ బట్టి బయలెల్లు తుంటివో బలరామ నరసయ్యో. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. ఆల్ రైట్, ఆర్డర్ రాంప్రసాద్ అండ్ టీమ్ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. రాంప్రసాద్ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ పట్టున్నావు కానీ ఫ్లో ఇక్కడ చాలా సార్లు ఏదో బంపిగా వెళ్ళింది, అంటే అట్లా ఆగి ఆగి వెళ్ళినట్టుంది. తర్వాత ఏమో డైలాగ్స్ నీ స్టైల్ లేదు. అంటే ఎవరో మరి ఆర్టిస్ట్ మీద కోఆర్డినేషన్ తగ్గింది ఏంటో తెలియదు. అండ్ ఓవరాల్ స్కిట్ నాట్ మచ్ ఎంటర్టైన్. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. రాంప్రసాద్ గారు నాకు అదే అనిపించింది, నాట్ అప్ టు ద మార్క్ అని అనిపించింది. ఎవరు కూడా ఇక్కడ ఇది కాదు, అందరూ కూడా చాలా చాలా సీనియర్ ఆర్టిస్టులు ఇక్కడ. అండ్ వీ ఎక్స్పెక్ట్ మోర్ కదా రాంప్రసాద్ గారు. ఆల్వేస్ వీ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిశ గారు అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం గైస్. థ్యాంక్ యూ ఆర్డర్ రాంప్రసాద్ అండ్ టీమ్.
పెంపుడు జంతు అనగానే ఎవరైనా కుక్కని గాని పిల్లిని గాని పెంచుకుంటారు, కానీ మన రాఘవ్ గారు ఏంటో ఏకంగా పావుని పెంచుకుంటున్నారు. అమ్మో, వినడానికి అయితే చాలా భయంగా ఉంది, కానీ చూడడానికి మాత్రం ఫుల్ కామెడీగా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. చాలా సంతోషంగా ఉంది బాబు గారు, మేడం గారు. ఇదే మా అపార్ట్మెంట్. పేరు ఉంటే ఉండు, పోతే పో, పోతే పో. ఈయనే ప్రెసిడెంట్ 420. ఇక అపార్ట్మెంట్ తాలూకా టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు. రాత్రి 8 గంటలకు వాటర్ ఆపేస్తాం, 9 గంటలకు కరెంట్ ఆపేస్తాం, 10 గంటలకి లిఫ్ట్ ఆపేస్తాం, 11 గంటలకి ఆపేస్తారు. మరి 11 గంటలకి అన్ని ఆపేయడం ఏంటి? ఏం మరి ఇక్కడ 9 గంటలకి జనరేటర్ ఆపేసినప్పుడు అడగలేదు, ఇది అడగడుగుతున్నావు. మీ అపార్ట్మెంట్ చాలా లక్కీ అండి. నాకు ఇంతవరకు పెళ్లి అవ్వలేదు మేడం. ఇక్కడ అడుగు పెట్టానే లేదో శోభనం కూడా అవుతుంది. కంగ్రాచులేషన్స్, హ్యాపీ శోభనం. తాలా తీసుకో. దేనివి? ట్రాక్టర్వి. దేనికి? ఎల్లు దున్నాయి. చంపేస్తాను. గురుగారు, ఇక్కడ ఉంటే ఉండు పోతే పో అపార్ట్మెంట్ ఇదే. ఓ నమస్తే సార్. అదే నేను అక్కడ పక్కూర్లోని తన్నుకు చావండి అపార్ట్మెంట్ లో ఉంటాను సార్. మీ అపార్ట్మెంట్ ఈ మధ్య కొత్తగా కట్టారని తెలిసిందే. ఫ్లాట్ కి రెంట్ గా ఉంటే షిఫ్ట్ అయిపోతాం. నా పక్క ఫ్లాటే ఖాళీగా ఉంది, వచ్చి దిగిపో. ఖాళీగా ఉందా? అంత ఖాళీగా ఉంచుకున్న తలక మాసినోడు ఎవడండి? నోరుమై. నాదే ఆ ఫ్లాట్. ఓనర్ గారు నమస్తే సార్. నమస్తే. మీ ఫ్లాట్ నాకే రెంట్కి ఇవ్వాలి. నెలకు 30,000, 6 నెలలు అడ్వాన్స్. 6 3 12. 6 3 18. నేను ఇలాగే ఇస్తానండి. నాదొక చిన్న రిక్వెస్ట్ గురుగారు. నేను జంతు ప్రేమికుడిని సార్. పెట్స్ పెంచుకుంటూ ఉంటాను. జంతు ప్రేమికుడు, ఐ లవ్ యూ. ఎవడైనా పొట్ట పెంచితే ప్రాబ్లం, కానీ పెట్టని పెంచితే ప్రాబ్లం ఏముందండి? నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకో. ఎందుకైనా మంచిదా పెట్టేదో తెలుసుకుని ఈ మాట చెప్పండి. హాయ్ యు. ఐ యామ్ శివ. నమస్తే అండి. ఎల్లవయ్యా, టైం అవుతుంది. నేను కాదు, ముందు నువ్వు లోపలికి వెళ్ళాలి. నేనేనా? రావే. నీవే గురుగారు, లోపలికి వెళ్ళి సర్దుకుని వచ్చేస్తాను. నువ్వు కూడా తట్ట పెట్ట తీసుకొని పో. ఓ మై గాడ్. స్వీటీ ఎక్కడికి వెళ్ళారా? రే నాయనా. గురుగారు, ఏమైంది? మా స్వీటీ ఎక్కడో తప్పించుకున్నాడు. స్వీటా? బయటకు వెళ్ళి 2 కేజీలు తెచ్చేసుకో. నచ్చేసే స్వీట్ కాదండి, స్వీటీ మా పెట్టు. పెట్ట స్వీటీయా? ఎక్కడో స్వీటీ. వెతుకుతున్నాను కదా. పెట్ట స్వీట్ అంటే కుక్క పిల్ల కాదండి. పిల్లి పిల్ల కాదు సార్. ఎలక? అబ్బే కాదు సార్. మరి పెట్ట అంటే పావు సార్. అంత కంగారు పడతారు? జస్ట్ 6 అడుగులు తాచుపాము అంతే. అది 6 అడుగులు తాచుపాము. ఎవడైనా పావును పెంచుకుంటాడ్రా? ఎందుకు అలా వెతుకు చిరవ పడతారేంటి? అసలు పాము అంటే ఏమనుకుంటున్నారు మీరు? తెలీదు. పాము గురించి ఒక చైనీస్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఎందుకు అంత భయపడతారు? పావులు నర్సయ్యని పిలుస్తాను. పిల్లండి. హలో బుస్ బుస్. పావులు నర్సయ్య. అదే ఇక్కడ ఉంటే పోతే అపార్ట్మెంట్ కి వచ్చాయమ్మా. పోతే పో అపార్ట్మెంట్ కి. బుస్. వచ్చేయి. ప్రాబ్లం ఏంటి? నేను ఒక పావును పెంచుకుంటున్నానమ్మా. ఓకే. ఆ పాము సడన్గా తప్పించుకుంది. అలా భయపడతావేంటి? నాకు పాము అంటే భయం అండి. పావుని ఎలా పట్టుకుంటావు? కళ్ళు మూసుకుని పట్టేసుకుంటానండి. కళ్ళు మూసుకున్నా? ఇప్పుడు ఇక్కడ పావును పట్టుకోవాలి ఎలాగా? మీరు వనక్కండి సార్. సమ్మర్ లో వణుకుతారేంటి మీరు? అలాంటి నా గురించి తెలియదు మీకు. నేను ఎంత పెద్ద పాముని పట్టుకున్నాను తెలుసా? ఏం పావుని? వానపాము. వానపామును పట్టుకుని ఏం చేసావురా? భయపడి వదిలేసానండి. స్వీట్ అమ్మా. స్వీట్ తల్లి. దాని పేరు స్వీటీ. కొంచెం ధైర్యం ఉంటుంది. గదిలోకి వెళ్దాం. స్వీటీ. సౌండ్ లేని చేయకండి బాబా. స్వీటీ.
స్వీటీ స్వీట్ అమ్మా. ఏం చేస్తున్నారా మీరు? స్వీటీ తప్పించుకుందండి, అక్కడ ఇంట్లోకి వెళ్ళి ఎతుకుతున్నాం. మీకు పెట్టు కనబడట్లేదు కదా, లోపల ఏం జరుగుతుందో కనబడట్లేదా? ఏం జరుగుతుంది సార్? ఒరేయ్! అసలు ఏం పెట్టరా అది? పాము సార్, ఓ పావును పెంచుకుంటాం. పావా! ఒరేయ్! పావు ఎక్కడుందా? ఒరేయ్! సార్ ఓపెన్ చేద్దాం. ఏంటి అనౌన్స్మెంట్ ఎత్తే అది ఇది సార్, ఇది మైక్ ఎక్కడ ఉంది పట్టుకోండి. మైక్ టెస్టింగ్ 1 2 3. అపార్ట్మెంట్ వాసులకి ఒక ముఖ్య గమనిక, మా స్వీటీ ఈ రోజు మార్నింగ్ చెప్పు తెగుతాది. పావన్ చెప్పు, పావన్ చెప్పు. స్వీటీ అని చెప్పావనుకో ఎలాగో కుక్క పిల్లలు కూడా ఎలా అయిపోతారు. పావంతే ఎలా అవుతారు చెప్పు. కూల్ కూల్, మీకు కావాల్సినట్టు చెప్పాలంతే కదా. చెప్పు. మైక్ టెస్టింగ్. అపార్ట్మెంట్ లో పాము దూరిపోయింది. ప్రతి ఒక్కరు ఎలా చెప్పండి. గ్రేట్ సార్, మేడం గారు ఎంత మంచి మనిషి అండి, ఎంత మందికి ధైర్యాన్ని ఇస్తున్నారంటే రియల్లీ గ్రేట్ ఓ సార్. పని చేయి, నువ్వు కూడా వెళ్ళు, ధైర్యం ఇచ్చేస్తుంది. ఒక్క సెకండ్. చెప్పు తీసుకుని పడతా. ఏయ్, వదులు. ఏయ్, ఏంట్రా ఇది? ఆ. నువ్వు పట్టుకోవు, వాళ్ళని పట్టుకోనివ్వు. నీతో ఉన్నాను నేను, నా పుట్టింటికి వెళ్ళిపోతా. గుడ్ బై. ఓకే అమ్మా, అడ్రస్ పెట్టేసి గురుగారు ఏంటి సార్, మీరు భయపడకండి సార్. ఏంటి వారిని తలకు మాసినాగవా. మీరు వచ్చు 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 అంటారు. ఈ ఎండకి వాళ్ళంతా తడిచిపోతున్నారా? ఎండ అంటే గుర్తొచ్చింది. దిస్ ఇస్ ఎ సమ్మర్ యూనో. ఈ ఎండాకాలంలో మా స్వీటీ గారు ఎక్కడ పెడితే అక్కడ ఉండడు, వెళ్ళి ఫ్రిడ్జ్ లో అక్కడ దాక్కుంటుంటాడు. గురుగారు మన ఇంట్లో ఏమైనా ఫ్రిడ్జ్ ఉందా? డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. ఓ మై గాడ్, చెప్పొచ్చు కదా, దొరికేసాడు స్వీటీ గాడు. స్వీట్ తల్లి ఎక్కడున్నారా? స్వీటీ స్వీటీ స్వీటీ. గురుగారు స్వీటీ ఫ్రిడ్జ్ లో లేదు సార్. ఫ్రిడ్జ్ ఏదైనా ఫ్రిడ్జ్ బాధేవు కదా. ఆ ఫ్రిడ్జ్ కో డోర్ ఉంటది, దానికి తీసే ఆప్షన్ ఉన్నదని తెలియదురా మెడమెట్లు నా కొడక. ఓ మై గుడ్నెస్, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? మాకు అసలు తెలియదండి. అయినా మీరు ఫ్రిడ్జ్కే ఇంతలా భయపడిపోతున్నారు. ఆ పక్కన టీవీ బద్దలైపోయింది, ఆ విషయం తెలిస్తే. టీవీ బద్దలైపోయిందా? కావాలని బద్దలు కొట్టలేదు, బీరువాని పక్కన కొడుతుంటే పక్కన ఫ్రిడ్జ్ పగిలిపోయింది. బీరువా కూడా పోయిందా? ఎనీవే మీరు ఏసీ కోసం ఇంకా పైకి చూడక్కర్లేదు, అది కూడా కింద పడిపోయింది. ఏమండి ఏయ్, నోర్మై, మా ఆవిడ. ఏంటి ఇలాగొచ్చావేంటి? మీరేంటి స్వీటీని ఇంట్లో వదిలేసి వచ్చేసారు? స్వీటీని ఇంట్లో వదిలేసానా? మరి నేను పెట్టి పట్టుకుని వచ్చాను కదా ఇక్కడికి. అయ్యో, అది పాత బాక్స్ అండి. చెప్పాలి కదా, పాత పెట్టి పట్టుకుని ఇక్కడికి వచ్చేసాను. స్వీటీ తప్పించుకుందని ఎంత కంగారు పడిపోయినా తెలుసా? స్వీటీ మా ఇంట్లోనే ఉందంట గురుగారు. కొత్త అపార్ట్మెంట్ రా. 3 రోజులు బట్టి ఎవరికి నిద్రాహారాలు లేవు, నిద్ర పోలేదు. స్వీటీ నీకు మీ ఆవిడ ఇంట్లో పెట్టుకున్నావు. నువ్వు వచ్చి స్వీటీ పీటీ అని తిరుగుతున్నావు. మొత్తం అన్ని సామాన్లని మొత్తానికి స్వీటీ బాగుంది కాబట్టి మేమందరం హ్యాపీగా ఉన్నాము. మరి జడ్జెస్ మీ స్కిట్ చూసిన తర్వాత ఏమనుకుంటున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు, అంటే ఇంట్లో వైఫ్ ను వదిలిపెట్టి అది ఎట్లాగా నువ్వు కన్విన్స్? అంటే అద్దిల్లు ఎత్తుక్కుంటూ వెళ్ళాను సార్, అక్కడ దొరికింది ఆ టైంకి. ఓకే, అట్లా వెళ్ళావా? ఏదో అది స్టార్టింగ్ చెప్పినప్పుడు కొంత కన్విన్స్ అన్ని యావరేజ్ ఉన్నాయి రాఘవ. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్కిట్ జస్ట్ యావరేజ్. ఏంటో ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఈ రోజు మీ అందరికి ఏమైంది అర్థం కావట్లా. అందరూ మోకుమ్మడిగా తేడా కొట్టేస్తున్నారు. బాగా చేయండి రాఘవ, నెక్స్ట్ టైం బెటర్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రాఘవ గారు, బట్ వి వాంట్ మోర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.
భార్యకి డబ్బుంటే ఓకే, కానీ దాంతో పాటు బోనస్ గా జబ్బుంటే పక్కింటి వాళ్ళు ఫుల్ హ్యాపీ, ఆ భర్తకి ఫుల్ బీపీ అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు గన్ షాట్ గణేష్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. సార్ మాకు ఒక ముద్దుల బిడ్డనది. దానికి ఈడొచ్చింది మేడం, పెళ్లి చేయాల. ఇదే నా ఒక్కగానొక్క బిడ్డ. నా బిడ్డ కూడా. నా బిడ్డ నీ బిడ్డ కాదని వాళ్ళు ఎంపిల్ల. మేడం ఇప్పటికే దీనికి 99 సంబంధాలు చూసినాము, ఏ ఒక్కటి సెట్ కాలేదు, అన్ని క్యాన్సిల్ అయినాయి. ఏ అమ్మాయి చూడడానికి బానే ఉంది కదా? ఆహా బానే ఉంటది, ఒక నిమిషం ఆగరాదు. పింకీ ఒక్కసారి రష్మికి హాయ్ చెప్పమ్మా. హాయ్ రష్మి. ఇంద్రజ మేడం కి కూడా చెప్పు హాయ్ మేడం. ఇదే దీనికి ఉన్న రోగం. ఈ రోగం చేయబట్టి పెళ్ళి అయితే లేదు, ఎవరిని చూసినా కన్ను కొడుతుంది, ముద్దు పెడుతోంది. ఇవాళ ఒక సంబంధం వస్తుంది మేడం, అది కూడా క్యాన్సిల్ అయింది అనుకో, దీనికి ఒంటరి మహిళా పింఛన్ ఇప్పించి మేమిద్దరం ఏ ఊటీకో గోవాకో తీర్థయాత్రలో పోతాం మేడం. టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిల్టుటాకు నా కండ్లకు అయినా పెట్టి కోర మీసాన్ని గిర్రుమంటూ తిప్పరో వెంకటేశో. అమ్మా ఇవాళ పెళ్లి చూపులకు వెళ్తానా, మిమ్మల్ని నానమ్మ అని పిలిపిస్తానమ్మా. సరేరా, ఓకే. ఏమండి సార్, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? పెళ్లి సంబంధానికి వచ్చిన అల్లుణ్ణి. కూర్చోండి కూర్చోండి. నాకు ఎక్కువ టైం లేదు, తొందరగా అమ్మాయిని తీసుకొని వస్తే చూసేసి వెళ్ళిపోతా. సరే సరే. ఇదిగోండి నా కూతురు. ఏంటండి పెళ్లి సంబంధాలకు ఎవరన్నా వస్తే అమ్మాయి ఫేస్ చూస్తారు, మీరు ఫేస్ అంతా కవర్ చేసి అమ్మాయికి ఏదైనా వైరస్ వచ్చిందా? వైరస్ కాదల్లడు గారు, ఏ మగగాలి మా అమ్మాయి మూతికి సోకకుంటా అట్లా మాస్క్ మూగగాలి చోకలేదట. అమ్మ నువ్వు అదృష్టవంతురాలి, మంచి కోడలు దొరికింది నీకు. నాకు చోకొచ్చా, మాస్క్ తీయండి. తీ బిడ్డ. అమ్మ ఫస్ట్ చూపులోనే మీ కోడలకు ముద్దు పెట్టేసిందంటే కనెక్ట్ అయిపోయింది. ఆ స్పెట్స్ తీయండి, నేను ఆ కంట్లో పడ్డా ఏం కాదు. ఫస్ట్ చూడంగానే కన్ను కొట్టింది అంటే అమ్మాయి నాకు కనెక్ట్ అయిపోయింది. మావయ్య నాకు ఈ సంబంధం ఓకే. ఫిక్స్. ఆగే ఒక చిన్న అగ్రిమెంట్ సంతకం పెట్టవా? అగ్రిమెంట్ పేపర్ మీద అంటే చదువుకోండి అల్లుడు గారు ఒకసారి. కిట్ పేపరే చదవలేదు, ఈ బొక్కలో పేపర్ చదువుతానా? అమ్మాయి సరే మావయ్య వెళ్ళేసి వస్తాం. ట్రాఫిక్ కి ఇదే మా ఇల్లు, మననే చేంజ్ చేశాడు మా తాతయ్య, మొత్తం కొత్త పెట్టేసాడు. తాతయ్య చెప్పు మనవాడా. తాతయ్య మీరు నార్మల్ గా వచ్చినా అలానే ఉంటది. తాతయ్య నేను పెళ్లి చేసుకొని వచ్చా, నీకు బీపీ ఎక్కువైంది అనుకుంటా, టాబ్లెట్ తీసుకొని వస్తా, అమ్మాయితో మాట్లాడు. మా మనవ నచ్చాడా? నిజంగా మా మనవ నచ్చాడా? తాతయ్య తాతయ్య నా పెళ్లి చూసి చచ్చిపోతున్నాను, నిజంగానే చచ్చిపోయాడే. అయ్యో తాతయ్య తాతయ్య. నీ పిల్ల కన్ను కొట్టి ముద్దు పెట్టానని చెప్తున్నారా? కాటికి కాలి జాపే వయసులో కన్ను కొడతావా? అయినా నువ్వు ఇక్కడ ఉండాల్సినవని కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటేనే కరెక్ట్. నువ్వు సారీ పింకీ, వయసు అయిపోయింది కదా, ముసలి వాళ్ళు చాదస్తాం అలానే అంటారు. నేనంటే నీకు ఇష్టం కదా పింకీ? చాలా ఇష్టం అండి. మరుసటి రోజు నెక్స్ట్ డే. పింకీ పింకీ ఏమండి నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతా, ఇంతవరకు నువ్వు వంట చేసేయి. కంచె చీరలు, కాటన్ చీరలు, ధర్మారపు చీరలు, బనారస్ చీరలు. కొత్త చీర కట్టుకొని మనకి ఇంకా అందంగా కనబడాలి. ఇగో చీరల అబ్బాయి చెప్పమ్మా. ఏమేం చీరలు ఉన్నాయి? ఇగో అమ్మా ఈ చీర చూడమ్మా. బాగుంది. ఎంత దీనికి? ఈ చీర నా 1000 రూపాయలమ్మా. 1000 రూపాయలా? ఆ. కొంచెం తగ్గించొచ్చు
చేయొచ్చు కదా నా కోసం. ఏదో తేడాగా ఉందేంటి? ఇదేంటి కన్ను కొడుతుంది ముద్దు పెడుతుంది? నీకైతే 100 రూపాయలకి ఇచ్చేస్తా, తీసుకో అమ్మా. 100 రూపాయలా? ఇదేంటి 1+1 ఆఫర్ ఇస్తుంది? ఇందులో నా బట్టలన్నీ ఫ్రీగా తీసుకో. ఇదే మంచి అవకాశం. ఏం జరుగుతుంది పింకీ? నాకు తెలియదండి, నేను చీరలు కొనుక్కుంటానా. అందమైన ఆడపిల్ల ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలని మీలాంటి వాళ్ళు చీరలు కూరగాయలు అనుకుంటా వస్తారా? నాకు తెలుసు. నేనే చీరలు అమ్మడానికి వచ్చిన సార్. మీ ఆవిడ కన్ను కొట్టింది, ముద్దు పెట్టింది, అందుకే ఇచ్చేసా సార్. ఒరే, నీ ఫేస్ కి మీ అమ్మాయి దగ్గరుండి ముద్దు పెట్టదు, అలాంటిది నా భార్య నీకు ముద్దు పెట్టిందా? ఇంకొకసారి ఈ ఏరియాలో కనబడ్డావు అనుకో, అదే చీరలు నీకు కడతాం. మళ్ళీ ఏమనుకుంటున్నావు? లోకులు కాకులు పింకి, నువ్వేమనుకోకే. సరే, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఎవరో కూరగాయలని చీరలని ఎవరో ఒకరు వస్తారు, నేను ఇబ్బంది పెడతారు. నువ్వు ఇంట్లో ఉండు, బయటికి రాకు. నేను బయట తాళం వేసుకొని వెళ్తా ఉన్నా, సరేనా? బాయ్ పింకీ. తొందరగా రండి. బాయ్ బాయ్. 2 రోజులకే నన్ను తాళం వేసి ఇంట్లో పెట్టండి. ఇప్పుడు నేను బయటికి ఎట్లా వెళ్ళాలి? రై రై రారా ఒక్కోట రైరా నువ్వు బారు ఫుల్ దేరా. ఇక వాయ్. అరే సీను, ఇక్కడ వాళ్ళ అమ్మాయి ఓయ్ అని వెళ్తుంది, నేను చూసేస్తాడా. హలో, ఎక్స్క్యూజ్ మీ, చెప్పుర్రి, ఏం కావాలి? కొంచెం ఆ తాళం తీస్తారా ప్లీజ్? అరే సీను, అక్కడ ఒక అమ్మాయి ఆ తాళం తీస్తారా అని కన్ను కొట్టిందిరా. కన్ను కొట్టినా? నువ్వు ఫుల్ తాగినావు, నేను పోయి చూసేద్దాం. కొంచెం ఆ తాళం తీస్తారా ప్లీజ్? నాకు అమ్మాయి ముద్దు పెట్టిందిరా. ముద్దు పెట్టి తాళం తీయమని నేను తీస్తా. నేను తీస్తా. నేను తీస్తారే. ఎవర్రా నా ఇంటి ముందు గొడవ పెడతాలేంట్రా? అబ్బా, చూస్తానికి శృతిహాసన్ లెక్కున్నావు, నువ్వే న్యాయం చెప్పాలి. శృతిహాసన్ గది కాదు సార్, ఇగో గంటలో అమ్మాయి ఉన్నది కదా, ఆ అమ్మాయి కన్ను కొట్టి ఆ తాళం తీయమన్నది. ఫస్ట్ నాకే చెప్పింది. కన్ను కొట్టిందా? ఆ అమ్మాయి ముద్దు పెట్టి తాళం తీయమన్నది. ముద్దు పెట్టిందా? ఆ ఇల్లు నాదే. ఇద్దరు నడవండి ఇక్కడి నుంచి. మమ్మీ, ఎందుకో మీ కోడల మీద నాకు డౌట్ వస్తుంది మమ్మీ. ఇంట్లో ఉన్న మా తాత కనుగొట్టింది, బయట చీరలోని కనుగొట్టింది, ఇప్పుడు రోడ్డు మీద పోయే తాగుబోతులో కూడా కనుగొట్టింది. అంటే ఏదో మోసం జరిగింది. పింకీ, పింకీ చెప్పండి. నీకేదైనా ప్రాబ్లం ఉందా? చిచ్చి, నాకేం ప్రాబ్లం అండి? ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. పింకీ, నా జాబ్ పోయింది. అవునా? ఎట్లా పోయిందండి? నీ సంగతి ఇక్కడ కాదే, మీ అమ్మ వాళ్ళ దగ్గర చెప్తా. అత్తయ్య, మామయ్య, అల్లుడు గారు ఏంటి? మీరేదో దాస్తున్నారు, నాకు తెలిసిపోయింది. నీ తేడా అని తెలిసిపోయిందా అని? దాని గురించి కాదు అన్నది. ఏంటిది అల్లుడు గారు? అమ్మాయి కన్ను కొడుతుంది, ముద్దు పెడుతుంది. అల్లుడు గారు, బెడ్రూమ్ లో వేసుకునే ముచ్చట్లనికి ఇక్కడే చెప్తాను. బెడ్రూమ్ లో కాదు జరిగేది, రోడ్డు మీద. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ కన్ను కొడుతుంది, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ముద్దు పెడుతుంది. ఇంట్లో ఉన్న మా ముసలోనికి కూడా ముద్దు పెట్టి. నిజం చెప్పండి. వదిలేయండి అల్లుడు గారు. వదిలేస్తానికి వచ్చా, వెళ్ళిపో మీ అమ్మ వాళ్ళ దగ్గరికి. కూడా ఎదురు వదిలేసిపోతా అంటావు? అగ్రిమెంట్ చూసుకో ఫస్ట్. అగ్రిమెంటా? ఏముంది అందులో? మా అమ్మాయిని చేసుకున్నవాడు పొరపాటున నిజం తెలిసి ఇంటి దగ్గర వదిలేస్తే 50 లక్షల జరిమానా, లేకపోతే 1 కోటి కొరడా దెబ్బలు. వామ్మో. ఇట్రా పింకీ. నా పింకీ నాకు తెలియదా? కట్నం కింద నాకు బైక్ పెడతా అన్నారు కదా. బైక్ వద్దు గానీ ఆ కళ్ళ జోడు మాస్క్ ఇస్తారా? కళ్ళ జోడు మాస్క్ తీసుకుని మీరు ఎక్కడ పెట్టుకుంటారు? నా బొంద మీద పెట్టుకుంటా. ఇయ్యరాదు, నీకేమైతుంది? అల్లుడు గారు, నా బిడ్డ జాగ్రత్త. నేనే జాగ్రత్తగా ఉండాలి, మీ బిడ్డతో వెళ్ళండి. బాయ్ పింకీ. చూసావా అమ్మ, ఈ పాడు సమాజం పసివాడని కూడా చూడకుండా మోసం చేశారు. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఇటేడు తరాలు అటేడు తరాలు చూసుకోమన్నారు. ఆవేశంలో తాళి కట్టి నా బ్రతుకు ఆవేశం స్టార్ లాగా అయిపోయింది. నేనేం చేయలేనమ్మా. దా పింకీ, ఇద్దరు వెళ్ళి. చాలే చేసిందంత. దా. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. Gun shot Ganesh and team. All right, so my judges ki skit ఎలా అనిపించిందో let's find out. నాగబాబు గారు. Average Ganesh, not up to the mark. ఏది వర్కౌట్ అవ్వాలి. జాగ్రత్త, కేర్ఫుల్గా చేయండి స్కిట్.
కంటెంట్ స్ట్రాంగ్ లేకపోతే మీరు ఎంత చేసినా వర్కౌట్ కాదు. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, ఒక స్కిట్ అల్లుకున్నప్పుడు ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ఒక్క చిన్న విషయం మీదే ఆధారపడిపోయి దాని చుట్టే తిరుగుతుంది. అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి అక్కడ ఏదో ఒకటి చేసే అవకాశం ఉంటే ఇంకా బాగుండేది. అది ప్రతి ఒక్కరికి అక్కడ ఇన్పుట్స్ ఏదో ఒకటి, అది ఎక్కడో కొంచెం మిస్ అయింది. సో అది చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో స్కిట్స్ అయితే అన్ని చూసేసాము. జడ్జెస్ కూడా స్కోర్స్ తో రెడీగా ఉన్నారు. మరి టీమ్ లీడర్స్ ఎందుకు ఆలస్యం, వచ్చేయండి. జడ్జెస్ రెడీగా? స్కోర్స్ ఇచ్చేద్దామా? ఇద్దాం. ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి సార్. ఎవరు స్కిట్ బాగుందని నీ ఉద్దేశం? రాఘవ చాలా బాగా చేశారు. చాలా ధనరాజు గారు చాలా బాగా చేశారు. ధనరాజు ఎవరు బాగా చేశారు? యాక్చువల్లీ భాస్కర్ స్కిట్ లో నేను చేశాను కదా, లైన్ వినగానే నాకు ఇల్లీరస్ అనిపించింది సార్. డెఫినెట్ గా భాస్కర్ చాలా బాగా చేశారు. ఏం భాస్కర్? నాకైతే రామ్ ప్రసాద్ అన్న స్కిట్ బాగా నచ్చింది సార్. గణేష్? నా స్కిట్టే బాగుంది సార్. నా స్కిట్టే బాగుంది సార్. వెరీ గుడ్. నీకే స్కిట్ బాగుంది రోహిణి? మీరే చెప్పాలి సార్, మేము ఎలా చెప్తాం సార్ ఏది బాగుంది? మరి సిగ్గులేని బతుకులు అమ్మాయి కాపాడేది వాడి ఎపిసోడ్. మార్కులు చూద్దాం, ఎవరు బాగా తెలుస్తుంది, అసలు రిజల్ట్స్ తెలుస్తుంది. సరే, గన్ షాట్ గణేష్ గారు ఫస్ట్ మా స్కిట్టే సూపర్ గా ఉంది అన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళ దగ్గర స్టార్ట్ చేద్దాము. ఇంద్రజ గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఇంద్రజ గారు. ఆవిడ మనసు చాలా విశాలమైంది. నాది సంకుచితం. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. నాగబాబు గారు. నన్ను అడిగా. ఇంద్రజ గారు. ఆవిడ చాలా మనసు విశాలం, కానీ నా వల్ల కాదు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. నాగబాబు గారు. నా కాదు సార్, మీ ఫేవరెట్ కాబట్టి ఎప్పుడు కావాల్సిన ఇదే ఇస్తారు. ఇంద్రజ మ్యామ్. ధనరాజ్ అండ్ టీమ్. ఇంద్రజ గారు. నాకు దయచేసి ఒక సీనియారిటీని గుర్తు పెట్టుకుని 2 బోర్డులు మీరే ఇవ్వరా. ఎలా ఇస్తారండి? జడ్జిగా నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, మార్క్ ఇచ్చే హక్కు. ఎలా ఇచ్చేస్తారు ఆవిడ? ఓకే, సో ఇంద్రజ గారు. చాలా హృదయం. మీరు ఎట్లా పోయినా నీ ఫీల్ అవును, కానీ మీరు మాత్రం ఎత్తొద్దు సార్ ప్లీజ్ సార్. నాగబాబు గారు. అయ్యో. ఫైనలీ రాకింగ్ రాకేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. ఇంద్రజ గారు. So requesting judges to please join us on the stage. All right, so judges వచ్చేసారు కాబట్టి it's time to roll out the cash prize. Best punch of the day 1000 rupees goes to. ఎవరికి రాలేదు. బెస్ట్ పంచ్ ఆఫ్ ద డే అయితే క్యాన్సిల్ అయింది ఈ రోజు. మరి నెక్స్ట్ వచ్చి బెస్ట్ రైట్ అప్ ఆఫ్ ద డే. ఎవరికి రాలేదు. సో దిస్ 5000 రూపీస్ గోస్ టు ఎడిటర్ సతీష్ గారు. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారా? బోర్డెన్స్ నువ్వురా. ఆల్ రైట్, ఇప్పుడు మిగిలింది వన్ అండ్ ఓన్లీ కేటగిరీ విచ్ ఇస్ ద బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే. రోహిణి. ఇప్పుడు మిగిలింది వన్ అండ్ ఓన్లీ కేటగిరీ విచ్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అండ్ 5000 రూపీస్ గోస్ టు. ఒక్కడికి లేదు, ఇది క్యాన్సిల్. సో బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే అండ్ బెస్ట్ పంచ్ 6000 కెమెరా డిపార్ట్మెంట్ కి ఇద్దాం అనుకుంటున్నాను. ఈ 6000 గోస్ టు దట్. డిఓపి బాబు గారు రండి. దయచేసి కెమెరా డిపార్ట్మెంట్ కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ ఈ నెక్స్ట్ వీళ్ళకే ఇవ్వాలని కోరుకోండి. All right, so best skit of the day. Ready to pause? So ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until then, take care. Bye bye. We love you జబర్దస్త్ గా. See you next week.